నమస్తే అండి. నమస్తే. మీ పేరు? శ్రీనివాసులు, పచ్చిపుల్లి సార్. ఏం పని చేస్తుంటారు సార్? కిరాణా వ్యాపారం. కిరాణా షాప్ ఉంది. వ్యవసాయ పొలాలు ఉన్నాయి సార్? అదే అంతవరకు ఉంది, వరి పొలం 81 సెంటు. అది ఇండోసోల్కి ఇచ్చేసాము. ఇచ్చారా? ఇచ్చేసాం సార్. మీరు ఇప్పుడు ఇండోసోల్ కంపెనీకి మీ 81 సెంట్లు భూమి ఇవ్వడానికి మీరు స్వచ్ఛందంగా ఇచ్చినారా లేదంటే ఎవరైనా ఇబ్బంది పెడితే ఇచ్చినారా? స్వచ్ఛందంగానే ఇచ్చారు. ఏం ఆశించి ఇచ్చారు సార్? ఇండోసోల్ రేటు ఒకరు పెంచి వస్తుంది, పంటలు ఏమో సరిగా వంటలేదు, వర్ష వాతావరణం కొద్దిగా ఇబ్బందిగా ఉంది. దానివల్ల ఇచ్చే మనం వ్యాపారం వల్ల చేసుకోలేకపోతున్నాము. దానివల్ల ఇచ్చే అది డెవలప్ అయితే పిల్లలకు ఉద్యోగం ఇస్తామన్నారు. అది ఎట్లా చేస్తారో కంపెనీ వాళ్ళు జేసీ సారు ఉద్యోగం ఇప్పిస్తాం మీకు బీటెక్ చదివిన పిల్లకాయలకి, దాంట్లో మీకు ఏముంటే వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పాడు. ఆయన నమ్మి ఇచ్చేసాం మేము, జేసీ నమ్మి. ఆ సార్ ఎట్లా చేస్తాడో ఏమో. నిన్న మీటింగ్ పిలిచారు పాపము, పోయాం మీటింగ్లో కూడా అది అడిగాను. సార్ మా పిల్లలు బీటెక్ చదువుకున్నారు, ఉద్యోగాలు లేవు అంటే మేము వ్యాపారం చేస్తున్నాం, మా పొలం పండితే తినడానికన్నా ఉంటుందంటే కాదు మీకు ఎందుకు మేము అప్లికేషన్ మళ్ళీ ఇవన్నీ కార్యక్రమం అయిన తర్వాత ఒక 1 year 2 years అవుద్ది, ఫ్యాక్టరీ పెట్టేదా మీ పిల్లలకి ఏదన్నా మేము భవిష్యత్తు చూపిస్తాము అని చెప్పారు. హామీ ఇవ్వడం వల్ల మీరు హామీ ఇవ్వడం వల్ల ఇచ్చాం మేము. డబ్బులకు కూడా ఆశపడలేదు, మా బిడ్డలకు భవిష్యత్తు ఉద్యోగం లేకుండా ఇబ్బందులు లేకుండా జేసీ సార్ చెప్పాడు కాబట్టి దానికని ఇచ్చాం మేము. ఓకే సార్, థ్యాంక్ యూ.